తాజాగా హనుమాన్ సీక్వెల్ పై ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. డార్లింగ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జై హనుమాన్ గురించి ఆమె మాట్లాడుతూ ఈ సీక్వెల్ లో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవి రామ్ చరణ్లను అనుకుంటున్నట్లు తెలిపారు. నా పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రకారం వారైతేనే బాగుంటుందని అనిపిస్తోందని చెప్పారు. హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఆ పాత్రకు తగ్గ నటుణ్ణి హనుమంతుడే డిసైడ్ చేస్తారు. ఆ నిర్ణయాన్ని హనుమంతుల వారికి వదిలేశాం. మేము సినిమా కంటే దేవుడి కథ చెప్పాలని అనుకుంటున్నాం. ఎలా చెప్పించుకుంటారనేది హనుమంతుడి ఇష్టం అని చైతన్య రెడ్డి అన్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీపై మెగా ఫ్యాన్స్ కు అప్డేట్ వచ్చేసింది. అదేంటి అంటే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ 6 జూలైన కంప్లీట్ అయినట్టు సమాచారం. ఈ మూవీలో హీరో పాత్ర చిత్రీకరణకు 2 నెలలు తక్కువగా 3 ఏళ్లు పట్టింది. ఓ బడా హీరో ఎలాంటి గ్రాఫిక్స్ లోని చిత్రానికి ఇన్ని రోజులు డేట్స్ కేటాయించడం మామూలు విషయం కాదు. గేమ్ చేంజర్ మూవీ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సన్న డైరెక్షన్ లో పూర్తి గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్ తో ఉన్నారు. మరోవైపు రామ్ చరణ్ మరో పాన్ ఇండియా చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ దర్శకుడు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ప్రమోషన్స్ ని మేకర్స్ మొదలుపెట్టారు. ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ ఈ నెల 8న విడుదల కానుంది. మిక్కీజే మేయర్ స్వరపరిచిన ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలో వరుస సినిమాలు చేస్తోంది. మరోసారి ఆమె నానితో కలిసి నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. తాజాగా మేకర్స్ ప్రియాంక మోహన్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంక పోలీస్ గెటప్ లో ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. ఖాకీ దుస్తులు ధరించి భుజంపై బ్యాగ్ తో నడుస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ప్రియాంక మోహన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా ప్రభంజనం సృష్టిస్తూ రికార్డు కలెక్షన్లు రాబడుతుంటే, మరోవైపు ఓ చిన్న సినిమా ఉత్తరాదిలో తన సత్తాను చాటుతోంది. ఇలాంటి సినిమా ఒకటి రిలీజ్ అయ్యిందా అనే సమాచారం లేకుండా థియేటర్లోకి వచ్చిన కిల్ మూవీ భారీగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా కథంతా ఓ ట్రైన్ చుట్టూ తిరుగుతుంటుంది. దాంతో కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమా బడ్జెట్ కు సుమారుగా 15 కోట్లు ఖర్చు చేయగా, ఈ సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లో 6.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది.